హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో చూసి అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇంకా ఈరోజు వచ్చేసి నేను ఇంట్లో ఏం పని చేసుకుంటున్నాను అనేది చూపిస్తానండి. ఇంకా మామూలుగా అయితే తోటలోకి వెళ్ళిన తర్వాత అయితే ఇంట్లో పనులన్నీ పొద్దున్నే చేసుకుంటాం కదా, అందుకోసం అనేసి ఎప్పుడు చూపించేదాన్ని కాదు. కానీ ఈరోజైతే ఇంటి దగ్గరే ఉన్నాను కాబట్టి ఇంకా లేట్గా అయితే వంట చేస్తున్నానండి. పొద్దున్నే లేసి పాలు తెచ్చేసి కాఫీ చేసేసి ఇంకా కసువు అంతా ఊడ్చేసుకున్న తర్వాత పిల్లల్ని రెడీ చేసి పంపించి ఇంకా వంటకైతే పెడుతున్నాను. ఇంకా ఈరోజు అయితే చింతాకు ఉందని చెప్పేసి చింతాకు చట్నీ అయితే చేద్దామనుకుంటున్నాను అండి. ఇంకా అలాగే పక్కన పాలు తోడుకొనేసి కాగబెట్టి పెట్టాను. ఇంకా చింతాకు చట్నీ చేసి అన్నం అయితే చేయాలి. ఇంకా టిఫిన్లు ఏమనుకోలేదండి, ఎందుకంటే పిల్లలు స్కూల్లోనే తింటారు కాబట్టి ఇంకా టిఫిన్లు ఏమన్నా ఉంటే సాయంత్రం పూటే చేస్తాను ఎక్కువ, లేదంటే పిల్లలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు చేస్తానన్నమాట. ఇంకా మ్యాక్సిమం మేమైతే అన్నమే చేసుకుంటాము, ఎందుకంటే పొద్దున్నే అన్నం చేసేస్తే ఇంకా మధ్యాహ్నం పెద్దగా పని ఉండదు కదా, మిషన్ కుట్టుకోవచ్చు అని చెప్పేసి పొద్దున్నే అయితే అన్నం చేసేస్తానండి. ఇంకొక విషయము, అసలు యూట్యూబ్లో ఎంత కష్టపడి ఎన్ని వీడియోస్ చేస్తామో అయినా కూడా అస్సలు యూస్ పోవు. ఈ మధ్య షార్ట్ వీడియోస్ బాగా పోతున్నాయి, కానీ లాంగ్ వీడియోస్ మాత్రం ఎంత అసలు ఆ వీడియో తీయడానికైనా ఎడిటింగ్ చేయడానికైనా దాన్ని మళ్ళీ థంబ్నెయిల్ క్రియేట్ చేసి అది అప్లోడ్ చేయడానికి అంతా కూడా చాలా ప్రాసెస్ ఉంటుందండి. ఇంకా నేనైతే ఫస్ట్ యూట్యూబ్లోకి రాకముందు అయితే అనుకునేదాన్ని, ఏందుందిలే వీడియో తీస్తారు పెట్టేస్తారు, అందుకోసమనే డబ్బులన్నీ సంపాదిస్తున్నారు అనేసి. అది చాలా తప్పు. అసలు చాలా కష్టపడాలి వీడియోలో సక్సెస్ అవ్వాలి. యూట్యూబ్లో అంటే చాలా కష్టం ఉంటుందండి, అంత ఈజీ కాదు. ఇంకా దాంట్లోకి వచ్చిన తర్వాతే తెలుస్తుంది అనమాట అది ఎట్లా ఉంటుంది ఏందనేది కూడా. ఇంకా నేనైతే ఇప్పుడైతే 1.5 year అయిందండి ఛానల్ స్టార్ట్ చేసి. ఇప్పటికి కూడా నాకంటే వెనకాల పెట్టిన వాళ్ళు కూడా కొంతమంది మానిటైజేషన్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, కానీ నాకెందుకు అవ్వట్లేదో నాకు తెలియడం లేదు. వాచ్ అవర్స్ రావాలి అంటున్నారు, కానీ ఆ వాచ్ అవర్స్ తెచ్చుకోవడం కూడా చాలా కష్టం అండి. ఇంకా షార్ట్ వీడియోస్ ముందరికి పోవడం అంటే ఎలాగోలాగా వెళ్ళిపోతాయి అవి, కానీ లాంగ్ వీడియోస్ పోవడం మాత్రం చాలా కష్టం అన్నమాట. ఇంకా ఎంత ప్రాసెస్ ఉంటుంది అసలు. అవి లాంగ్ వీడియో చేయాలన్నా కూడా పని కూడా అలాగే ఉంటుంది. ప్రతిదీ షూట్ చేసుకోవాలి, ఆ చిన్నవి కానీ చూసుకొని ఎడిటింగ్ చేసుకోవాలి కదా, చిన్నవి కూడా ఏది మిస్టేక్ ఉండకోకుండా చూసి ఇంత కష్టపడి అంత లాంగ్ వీడియో చేసి దాన్ని మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చి దాన్ని అంతా చెక్ చేసుకొని, వాయిస్ ఓవర్ ఇచ్చి అయిపోయిన తర్వాత చెక్ చేసుకోవాలి, మళ్ళీ వీడియో పెట్టినాక దాన్ని వీడియో అప్లోడ్ అయినాక కూడా మళ్ళీ చెక్ చేసుకోవాలన్నమాట. ఏమన్నా ప్రాబ్లం ఉందా, లేదంటే ఏదైనా మిస్టేక్ చేసినామా, చిన్నది కూడా ఇష్యూ అవుతుంది కాబట్టి ప్రతిదీ చెక్ చేసుకోవాలండి. ఇంకా ఇంత కష్టపడి ఇన్ని చేస్తే అవి ఒక్కరోజు 2 రోజులైనా కనీసం 100-200 కూడా పోవన్నమాట. అసలు చాలా ఇబ్బంది అయిపోతుంది ఒక్కొక్కసారి. ఎందుకు దీన్ని మొదలు పెట్టాం రా అనిపిస్తుంది అనమాట. కానీ సక్సెస్ అవ్వి మనకి డబ్బులు రావాలంటే మనం చాలా కష్టపడాలి యూట్యూబ్లో అయితే. అదైతే నాకైతే ఈ మధ్యనే అర్థమవుతుంది అనమాట. అట్లని మానేద్దామా అనుకునేటట్లా లేదు, ఎందుకంటే దిగినాం కాబట్టి ఇంకా చెయ్యాలి, తప్పదు. సక్సెస్ అయితే బెటరే, కానీ సక్సెస్ అయ్యేంత వరకు కూడా వెయిట్ చేయాలి. యూట్యూబ్లో సక్సెస్ రావాలంటే మనకు కూడా కొద్దిగా లక్ ఉండాలన్నమాట. అది ఎప్పుడు వస్తుందో ఇంకా అప్పుడైతే మనకు అవుతుందన్నమాట. అది నాకు అర్థమైండేది, మీకు చెప్పాలనుకునేది, ఎవరికైనా ఉపయోగపడుతుందని చెప్తున్నాను. ఇంకా నేనైతే ఇంట్లో పని అంతా పూర్తి చేసి, జాకెట్లు ఉన్నాయండి 2 అర్జెంట్వి, అందుకోసం అనేసి అయితే మిషన్ అయితే ఎక్కానమాట. ఇప్పటికే నేను 4 days అయింది మిషన్ జోలికి వెళ్ళక. ఇంకా ఈసారి అయితే మన దగ్గరే తీసుకున్నారు కాబట్టి మనమే కుట్టివ్వాలి కాబట్టి నేనైతే కట్ చేసుకుంటున్నాను. ఇంకా అది కాక ఇంకా పెద్ద ఇష్యూ వచ్చిందండి ఈ జాకెట్లు కుట్టడంలో. ఇంకా 4 రోజుల నుంచి తోటలోకి వెళ్తానే నేను అస్సలు జాకెట్ల జోలికే వెళ్ళలేదు. ఈ జాకెట్ కట్ చేస్తే ఇది చూస్తే ఒక్క రవ్వ వచ్చింది చూడండి స్టోన్స్. ఇది హ్యాండ్స్కి వేయాలన్నమాట, 2 చేతులకి. ఇంకా నా తిప్పలు అట్లా ఇట్లా తెల్లారలేదు. ఇవన్నీ అయ్యాయి అనుకుంటే సడన్గా మిషన్ రిపేర్ వచ్చిందండి బాబు. 1 గంట సేపు పోరాడింటానేమో దాంతో నాకు తెలిసినంత వరకు, కానీ ఏం అర్థం కాలేదు. ఇంకా లాస్ట్కి ఇంకా నాకేం దిక్కు తోచక అన్నీ ఉడిబికి చూశాను, నాకు తెలిసినవన్నీ కూడా. ఇంకా నాకేం చేయాలో కూడా తెలియడం లేదు. ఇంకా దాన్ని అయితే పక్కకు పెట్టేశానమాట. ఇంకా పక్కకు పెట్టి సైలెంట్గా ఉంటే మా ఆయన అయితే వాళ్ళ ఫ్రెండ్ మామిడికాయలు ఇచ్చాడని చెప్పేసి, ఆ మెయిన్ థింగ్ ఏంటంటే ఆ చక్రం అనేది తిరగడం లేదనమాట ఏం చేసినా కూడా.
అది ఎందుకు టైట్గా పట్టేసింది అనేది నాకు అర్థం కాలేదు. ఇంకా అందుకు అప్పటి వరకు 2 బ్లౌజులు అయితే కుట్టానండి. మూడో బ్లౌజ్ పెట్టుకోగానే సగంలో ఆగిపోయిందనమాట అది. అది ఎందుకు అంత సడన్గా ఆగిపోయిందనేది నాకు తెలీదు. ఇంకా పక్కకు పెట్టేశాననమాట. ఇంకా ఉక్సులు అయితే వేసేసాను. ఇంక మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ మామిడికాయలు ఇచ్చాడని చెప్పేసి ఇంకా అవైతే తెచ్చేసాడు. ఇంకా దీనిని మాగపెట్టడానికి వచ్చేసి ఇంక మా ఇంటి దగ్గర గెడ్డు ఉంటే అవి తీసుకొని ఇంకా రంగు బకెట్లలోకైతే ఒక పెద్ద బకెట్లకి ఒక చిన్న బకెట్లకి అయితే వేసానండి. ఇంకా అలాగే మిగిలిండి చిన్న చిన్న దూర కాయలు ఉంటాయి కదా, ఒక 2-3 రోజుల్లో మాగేటట్లా అవన్నీ గంపలోకి వేసి పెట్టానన్నమాట. ఇంకా ఇదండి ఇవాళ వ్లాగ్ అయితే. ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.